తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆగస్టు 15 నుంచి అమలు కానుంది. ఈ పథకంలో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. జీరో ఫేర్ టికెట్లో ప్రయాణికులు ప్రయాణ వివరాలు, ఉచిత ప్రయాణం వల్ల వారికి ఆదా అయిన మొత్తం ప్రభుత్వం 100% రాయితీని ఇస్తుందనే వివరాలను చాలా స్పష్టంగా పొందుపరచాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దీనివల్ల రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులందరికీ తాము ఎంత లబ్ధి పొందారనే విషయం సులభంగా తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇందుకోసం అవసరమైన సాఫ్ట్వేర్ను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు నేపథ్యంలో ఆర్టీసీకి అధిక భారం తగ్గించి సంస్థను లాభాల బాట పట్టించే మార్గాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఆదాయ మార్గాలను పెంపొందించడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభసాటిగా మార్చాలని సూచించారు. లాభాల ఆర్జన కోసం ఎలాంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై కార్యాచరణ రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆర్టీసీ అధికారులకు నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న బస్సులను కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చడం ద్వారా నిర్వహణ వ్యయం తగ్గుతుందని చెప్పారు. ఈ బస్సులకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా ఆర్టీసీ స్వయం సమృద్ధి సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకునేటువంటి దిశగా ఇప్పుడు పయనిస్తుందని చెప్పుకోవాలి. ఎన్నికలకు ముందు ఇప్పటికటు కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, ఈ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని విజయవంతంగా ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి అటు సౌత్ ఇండియాలో కర్ణాటక కావచ్చు, పొరుగునే ఉన్నటువంటి ఏపీ, పొరుగునే ఉన్నటువంటి తెలంగాణలో కూడా ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత్తగా ఈ పథకాన్ని ఆగస్టు 15 అంటే ఇండిపెండెన్స్ డే రోజున, స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ పథకాన్ని అమలు చేయాలనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాము ఇస్తున్నటువంటి ఈ పథకంలో ఉన్నటువంటి రాయితీని మొత్తం జీరో ఫేర్ టికెట్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి. అంటే టికెట్ ఇస్తారు, టికెట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్లో ఎక్కి ఏ ప్లేస్లో గమ్యస్థానంలో దిగబోతున్నారు, ఈ వివరాలన్నింటినీ కూడా ఆ టికెట్లో ఎంటర్ చేస్తారు. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, మామూలుగా అయితే బస్సు టికెట్ పే చేసి బస్సు టికెట్ తీసుకునే వారికి ఎంత ధర ఉంటుందో ఆ ధరని ఇందులో పొందుపరుస్తారు. సో ఈ ధర మొత్తాన్ని కూడా, ఈ కాస్ట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మీకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. మీరు కట్టాల్సినటువంటి ఈ సొమ్ము అంటే దీనికి సంబంధించినటువంటి ధరను, దీనికి సంబంధించినటువంటి డబ్బును మీకు ఆదా చేయడం కోసం, మీకు రాయితీ కల్పించడం కోసం దీనికి సంబంధించినటువంటి టికెట్ ఫేర్ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మహిళా ప్రయాణికులకు తెలియజేయడం కోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ని రూపొందించేటువంటి పనిలో ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ మీద భారం పడకుండా, ముఖ్యంగా మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి ఖర్చును కూడా తగ్గించుకునే విధంగా కూడా అధికారులు కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే 6 గ్యారంటీల పథకాన్ని సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. సో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని నెరవేర్చుకోబోతుంది. ఇప్పటికే గ్యాస్కు సంబంధించి, ఫ్రీ సిలిండర్కి సంబంధించి కూడా ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. సో అదేవిధంగా ఎన్నికలకు ముందు
ఎవరైతే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి ఏ హామీ ఇచ్చిందో దానికి సంబంధించి కూడా ఒక ప్రకటన చాలా స్పష్టంగా చేసింది. సో దీనికి సంబంధించినటువంటి హామీని కూడా అమలుపరుస్తుంది. మరోవైపు వృద్ధాప్య పెన్షన్స్ నేరుగా ఇంటికి వెళ్ళి ప్రతి నెల 1వ తారీఖు కంటే ముందు ఆదివారం వస్తే దానికంటే ముందు రోజే నేరుగా సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బంది నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి పెన్షన్ ఇస్తున్నటువంటి విధానం ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది. ఇలా ప్రతి హామీని కూడా ఏపీ ప్రభుత్వం నిలబెట్టుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు కొత్తగా ఏపీలో రాబోతున్నటువంటి ఫ్రీ ఆర్టీసీ బస్సు ఆయా జిల్లాల పరిధిలో, సో దీన్ని అమలు చేసేందుకు ఆయా జిల్లాల పరిధిలో మహిళలు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫ్రీగా ఉచితంగా ప్రయాణించే విధంగా కూడా, అది కూడా ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ఇండిపెండెన్స్ డే రోజు నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇదొక ఏపీలో ఉన్నటువంటి అనేక మంది మహిళలకు ఇదొక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్ళేటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, లేదంటే ఉద్యోగాలకు వెళ్ళేటువంటి మహిళలు కావచ్చు, లేదంటే వ్యాపార పనుల కోసం బయటకు వెళ్ళి బస్సులో ప్రయాణించేటువంటి మహిళలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఇలా అందరికీ కూడా బాలికల దగ్గర నుంచి వృద్ధురాళ్ళ వరకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వం నేరుగా వారికి 100% రాయితీ ఇస్తూ వారు కట్టాల్సినటువంటి బస్ టికెట్ ధరను ప్రభుత్వమే భరించే విధానాన్ని, అది కూడా చాలా స్పష్టంగా టికెట్లో పొందుపరిచి 0 టికెట్ ఫేర్, అంటే మీరు డబ్బులు కట్టకపోయినా మీకు సంబంధించిన మీ ప్రయాణానికి సంబంధించినటువంటి టికెట్ను మీ చేతికి అందిస్తారు. ఇది పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఆగస్టు 15 నుంచి ఈ పథకం ఉచిత బస్సు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పథకం రాబోతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.